హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. సో సమ్మర్ వచ్చేసింది. చాలా మంది ఏ కూలర్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఏమేమి ఫీచర్స్ ఉంది తీసుకోవాలి, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ కూలర్ అనేది చూపించబోతున్నాను, ప్రతి ఒక్కటి. సో అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉంది, ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. చలో. సో ఈ కూలర్ నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను 3 years నుంచి యూస్ చేస్తున్న తర్వాత మేము ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి కొనాలా వద్దా, సో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎంత బాగా పనిచేస్తుంది అనేది చూపించబోతున్నాను. సో చాలామంది వీడియోస్లో చూసి మీరు యూజ్ చేస్తున్న కూలర్ గురించి చెప్పండి అండ్ రివ్యూ అనేది మాకు చూపించండి అని అంటున్నారు. అందుకే సో చూద్దామని తీసుకొచ్చాను. సో మనం ఇలా ప్లగ్ఇన్ చేయగానే మనకి ఇక్కడ కూలర్లో పైన మనకి ఇలా ప్యానెల్ వస్తుందండి. సో టచ్ ప్యానెల్ అనేది వస్తుంది. టచ్ ప్యానెల్లో మనకి ఇలా పవర్ రెడ్ కలర్లో వస్తుంది. దీన్ని టచ్ చేస్తే సో మనకి కూలర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే ఇందులో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్ అండి. ఫ్యాన్ ఉంటుంది. సో వాటర్ పంప్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్వింగ్. ఇది వచ్చేసి ఫ్యాన్ అండి. ఫ్యాన్లో సో మనకి 3 టైప్స్ ఉంటుంది. ఎంత స్పీడ్లో తిరగాలి, లో, హై, మీడియం అనేది కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది లో. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది ఫ్యాన్ అనేది. సో మళ్ళీ క్లిక్ చేస్తే హైలో ఉంటుంది, సెకండ్ అండ్ లో ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా, అంటే ఇది స్నో అన్నమాట. కూల్నెస్ రిలేటెడ్ సింబల్ అనేది ఇచ్చారు మనకి. సో ఇది వాటర్ పంప్ది అండ్ ఇది పవర్ బటన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి స్వింగ్. సో స్వింగ్ అటు ఇటు మనకి వింగ్స్ తిరుగుతుంటాయి కదా. అండ్ ఇది వచ్చేసి టైమర్. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. టైమర్ మనకి 1 hour, 2 hours, 3 hours మనం టైం పెట్టుకుంటే ఆ టైంలో అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ వాటర్ అండి. మనం ఇందులో వాటర్ పోస్తాం కదా, సో అది ఏ రేంజ్లో ఉంది అనేది మనకి చూపిస్తుంది. ఒకవేళ వాటర్ అయిపోతే మనకు అక్కడ రెడ్ మార్క్ కూడా వస్తుందండి. మీరు స్విచ్ ఆన్ చేయగానే రెడ్ మార్క్ వచ్చేస్తుంది, అంటే కూలర్లో వాటర్ లేవు అని అర్థం అన్నమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ మనం వాటర్ పోసుకునేది ఇక్కడ మనకి ఫ్రంట్లో ఉంటుంది. మనకి కూలర్స్ అన్నిటికీ బ్యాక్ సైడ్ ఇస్తారు కదా వాటర్, మనము లోపల వాటర్ పోసుకునేది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రంట్లో ఇచ్చారు. అండ్ ఇది మనం జస్ట్ ఇక్కడ ఇలా ఉంటుంది, దీన్ని కొద్దిగా లాగాలన్నమాట. లాగి ఇందులో పంపు పెట్టి మనము మోటార్ వేసుకొని వాటర్ వేసేసుకోవటమే సింపుల్గా, ఈజీగా. చూడండి ఇలా ఉంటుంది. దీని లోపల వాటర్ వేసుకోవాలి. అండ్ వాటర్ కెపాసిటీ వచ్చేసి స్పెషల్గా ఈ కూలర్ సింపనీ డైట్ 3D 55i ఈ మోడల్ వచ్చేసి మనకి 55 లీటర్స్ ఉంటుంది. మనకి 25 లీటర్స్ వస్తుంది, 35 లీటర్స్ వస్తుంది. ఇది 55 లీటర్స్. అండ్ ఇందులో మనకి వీల్స్ కూడా ఇస్తారు. వీల్స్ మనం ఫిక్స్ చేసుకోవడమే. అండ్ ఇలా పైకి ఉండడం వల్ల వీల్స్ మనం ఎలా అంటే అలాగా తిప్పేయచ్చు అన్నమాట కూలర్ స్పీడ్గా. సో జాగ్రత్తగా తిప్పాలి, అలా ఏం భయపడిన అవసరం లేదు. ఈజీగా మూవ్ అవుతుంది మనకి కూలర్ అనేది. సో వీల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. చాలా కూలర్స్ వీల్స్ ఏంటంటే మనం వాటర్ నింపగానే కిందికి వంగిపోయినట్లు అయిపోతాయి. ఇది అస్సలు అలా అవ్వదు. అండ్ మనకి 3 సైడ్లలో మనకి హనీకోంబ్ మెష్ అనేది ఇచ్చారండి. మనకి గడ్డి ఉంటుంది కదా, గడ్డి ఉంటుంది, హనీకోంబ్ ఉంటుంది. ఈ కూలర్కి వచ్చేది హనీకోంబ్ ప్యాడ్స్ అన్నమాట. సో 3 సైడ్లు మనకి హనీకోంబ్ ప్యాడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇంకా కొద్దిగా కింది వరకు ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు, ఎందుకంటే ఇంకా ఎక్కువ కూల్ వస్తుంది కదా. మనకి హనీకోంబ్ ప్యాడ్స్ ఎంత పెద్దగా ఉంటే మనకి కూల్ అనేది అంత బాగా అవుతుంది కదా. సో ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇక్కడ 7 వరకు అయితే మనకి హనీకోంబ్ ఇచ్చారో దాని కింద మనకి ఫిల్టర్ ఉంటుంది లోపల. సో ఇంకా కిందికి ఇస్తే ఏమవుతుందంటే వాటర్ ఈ హనీకోంబ్స్లోకి వచ్చేసి అవి మోటార్ మీద స్ప్రింకిల్ అయినప్పుడు మోటార్ పాడవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ వరకే ఇచ్చారు అని నాకు అనిపించింది. సో మనకి ఇలా 3 sides హనీకోంబ్స్ ఇచ్చారు. కూల్నెస్ కూడా చాలా మంచిగా అవుతుందండి మేమైతే 3 years నుంచి సమ్మర్లో యూజ్ చేస్తాం. కాకపోతే స్పెషల్గా చెప్తున్నాను,
ఇది హాల్లోనే యూజ్ చేస్తాం, బెడ్రూమ్లో అస్సలు వాడం. హాల్లోనే ఎందుకు యూజ్ చేస్తున్నారంటే సో మార్నింగ్ నుంచి మనము ఆఫ్టర్నూన్ టైమింగ్లో అలా మనం హాల్లో ఎక్కువ ఉంటాం కాబట్టి సో ఇది కూలర్ అనేది హాల్లో యూజ్ చేస్తాం, బెడ్రూమ్లో పెద్ద కూలర్ యూజ్ చేస్తున్నాం. అండ్ మనకి వాటర్ అనేది క్వాంటిటీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనం పైన కంట్రోల్ ప్యానల్లో చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సైడ్కి కూడా మనకి ఇలా ఇచ్చారన్నమాట. ఎంత క్వాంటిటీ వాటర్ ఉంది అనేది కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు చూసి మనం. అండ్ ఇందులో మనకి ఇక్కడ ముందు మనకి వింగ్స్ ఉంటాయి కదా, సో ఈ వింగ్స్ అనేవి మనము దీని లోపల మనకి ఫ్యాన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి స్వింగ్ అవుతూ ఉంటాయి ఇవనేవి. సో ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇది టచ్ చేసాం కదా, సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి వింగ్స్ అనేవి మూవ్ అవుతాయి చూడండి, స్వింగ్ అవుతూ ఉంటాయి. సో ఇలా స్వింగ్ అవుతూ ఉంటాయి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మనకి ఇక్కడ పక్కన మనం కిందికి పెట్టుకోవాలా, మీడియం సైజులో పెట్టుకోవాలా, హైట్లో పెట్టుకోవాలా, గాలి ఎయిర్ అనేది ఏ రేంజ్లో రావాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఒక చిన్న స్టిక్ లాంటిది ఇచ్చారు సైడ్కి, నేను చూపిస్తాను. ఈ స్టిక్ లాంటిది. సో వింగ్స్ మనం పైకి పెడితే పైకి వస్తుంది, మీడియంలో పెట్టుకుంటే మీడియంలో వస్తుంది, కిందికి పెడితే కిందికి వస్తుంది అన్నమాట. సో ఇదొకటి నాకు బాగా అనిపించింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years కంప్లీట్ అయ్యింది ఈ కూలర్ తీసుకొని. ఇప్పటివరకు అయితే ఎలాంటి రిపేర్ రాలేదు. సో మనకి పైన ప్యానెల్ ఉంటుంది కదా, టచ్ ప్యానెల్, ఆ టచ్ ప్యానెల్ కూడా చాలామంది టచ్ ప్యానెల్ పోతే ప్రైస్ ఎక్కువ అవుతుంది అది ఇది అంటారు, కానీ ఫస్ట్ ఇప్పటివరకు అయితే మాకు పాడవలేదు నిజం చెప్పాలంటే. అండ్ ఇంకొకటి మనకి ఇది రిమోట్ కంట్రోల్ కూలర్ అండి. పైన టచ్ ప్యానెల్ ఉంది కదా, ప్రతిసారి కూలర్ దగ్గరికి వెళ్ళి టచ్ చేయలేము అనుకునేవాళ్ళు రిమోట్ కంట్రోల్తోని మీరు యూజ్ చేసుకోవచ్చు. మేము రిమోట్ అనేది అసలు ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు, అది పక్కకు పడేసాము. ఎందుకంటే ఒకసారి మనము ఏం కావాలో అవన్నీ చూస్ చేసేసుకుంటే అయిపోతుంది, ఊరికే రిమోట్ కోసం వెతకాల్సి వస్తుంది అని రిమోట్ తీసేసాము, పక్కకు పడేసాము. ఇది కంప్లీట్గా రిమోట్ మీద మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనకి స్పెషల్గా ఈ డిజైన్ అనేది, ఈ కూలర్ డిజైన్ అనేది డాల్ఫిన్ డిజైన్ అంటాం కదా. సో డాల్ఫిన్ డిజైన్ అంటే మిడిల్లో బ్లాక్ ఉండి సైడ్స్ వైట్ ఉంటుంది కదా, అలాగే డాల్ఫిన్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో మనకి ఈ కూలర్ అనేది డిజైన్ అనేది మనకి ఇలా ఇచ్చారంట స్పెషల్గా. సో ఈ సింఫనీ కంపెనీ వాళ్ళు. సో చెప్పాను కదా, ఇది వాటర్ది. మనకి వాటర్ ఒకవేళ అయిపోయాయి అంటే రెడ్ సింబల్ వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ హనీకోమ్ మెష్ అనేవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఎయిర్ అనేది కూడా మనకి ఫిల్టర్ చేసి వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి మనకి బ్యాడ్ స్మెల్ రావడం కానీ ఇలాంటివి కూడా ఏముండవు, చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అయితే ఇది 55 లీటర్ కూలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి రూమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటే పనిచేయదండి, నేను ముందే చెప్తున్నాను. చిన్న సైజ్ రూమ్స్ కానీ ఆఫీస్లో కానీ చిన్న రూమ్స్ లాగా, చిన్న ఆఫీస్ రూమ్స్ లాగా ఉంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది షాక్ ప్రూఫ్ అన్నమాట, రస్ట్ ప్రూఫ్. సో మనకి ఇందులో ఇన్వర్టర్తోని వర్క్ అవుతుంది కాబట్టి ఎక్కువ పవర్ కూడా అవ్వదు. లో నాయిస్ ఫ్యాన్ అన్నమాట, వాటర్ ట్యాంక్ విత్ అలారం, లో ఎనర్జీ కన్జంప్షన్, రిమోట్ కంట్రోల్, ఇవన్నీ ఫీచర్స్ ఇందులో ఉంటాయి మనకి. సో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ మనం ఒకవేళ డ్రైన్ చేయాలనుకుంటే మనకి కూలర్ కింద అండి, సో వీల్స్ కింద మనకి డ్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది, అవుట్లెట్. సో మనం అది చిన్న ప్లాస్టిక్ది ఉంటుంది, అది లాగేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. సో కూల్ విషయానికి వచ్చినా కానీ మంచిగానే కూల్ అవుతుంది. ఎక్కువ పెద్ద హాల్ పెట్టుకొని కూలర్ పెట్టుకుంటే మాత్రం ఎక్కువగా మనకి కూల్ అయిన ఫీల్ అనిపించదు. చిన్న బెడ్రూమ్ కానీ చిన్న హాల్ కానీ ఆఫీస్ పర్పస్లో కానీ చాలా బాగా పనిచేస్తుంది. మా హాల్ వచ్చేసి కొద్ది చిన్న సైజులోనే ఉంటుంది కాబట్టి మాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి మేము 3 years నుంచి యూజ్ చేస్తున్నాం. అండ్ ఎలాంటి ఇప్పటివరకు రిపేర్ మనకి రిమోట్లో కానీ కంట్రోల్ ప్యానెల్లో కానీ ఫ్యాన్లో మోటార్లో ఎలాంటి రిపేర్స్ అనేవి కూడా రాలేదు. అండ్ మేము ఇది 3 years బ్యాక్ తీసుకున్నాము, ఇది 4th year. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మేము అప్పుడు 12,000 ఆ రేంజ్లో తీసుకున్నాము, ఇప్పుడు 10,000లోనే వచ్చేస్తుంది ఈ కూలర్ అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కూలర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.